వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా? నాకేం నా జగన్ సీఎం అనే నాకేం భయం. మీరు చూసారా పులివెందుల్లో అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ? చాలా చూశాను. చాలామంది కనుమరుగయ్యారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి మీకు తెలుసు? చెప్పాను కదా, పుట్టిల్లే పులివెందుల. పొలిటికల్ అనేది మధ్యలో వస్తుంటుంది పోతుంటుంది, అది వేరే విషయం. మీరు ఫ్యాక్షన్ చూశారు, హత్యలు చూశారు, కొట్లాట్లు ఇవన్నీ చూశారు. ఓ మహిళగా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అని భర్త మాట జవదాటలేక వచ్చాను. ఎందుకు అప్పుడు పోటీ చేయడానికి ధైర్యం చెప్పలేదా? ఆ రోజు దురదృష్టం ఏంటంటే, నేను లోకల్గా ఉన్న లీడర్స్ను కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉన్నారు కదన్నా అని అన్నాను. వాళ్ళు ఉన్నారని తెలిసే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పుకుని ఉండాల్సిందే కదా. ఆ అన్న గెలిచినా కూడా నీతో ఉండడు, వేరే పార్టీకి వెళ్ళిపోతాడని ఓపెన్గా చెప్పేశాను జగన్కి. అవినాష్ రెడ్డి గారి పైన ప్రధానంగా అలిగేషన్స్ వస్తున్నాయి. అవన్నీ ఉత్తవండి. అవినాష్ రెడ్డి అంత మరి కర్కోటకుడు అయితే కాదు. అసలు ఊరికి ఏది చెప్పినా వింటాడు అంతే. అతనికి వచ్చిన కష్టం ఏ ఒక్కరికి రాకూడదు. ఆ కష్టం తెచ్చింది ఎవరు? ఊరని ఎటు చెప్పుదుబ్బా నేను. సిట్ కానీ సిబిఐ కానీ మిమ్మల్ని ప్రశ్నించారు? లోకల్గా ఉన్న సిఐలు డిఎస్పీలు ఉందా నిలబెట్టారని అడుగుతారు. ఈసారి పోయినసారి వదిలేసాను, ఈసారి ఇవ్వండి. నేను ఎక్కడ ఎవరి దగ్గర సింగిల్ ఎంపీ తగలను, నాకు అలవాట్లేదు. చట్టసభలోకి వెళ్ళి అధ్యక్ష అంటారా? మనం చెప్పాల్సిన అవసరం లేదు, జగన్ బాగా అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గారి కోసం పనిచేస్తారా? సుధీర్ రెడ్డికి నేనే కదా ఎవరు చేయడానికి ఇష్టపడడం లేదు. మీరు కలిసి తెలియలేరా? మామూలుగా జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ప్రజలకే తెలియాలి. మీరు ప్రజల్లో ఉన్నారు, దాచేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడతాను, ఓపెన్గానే చెప్తున్నాను కదా. వివేకానంద రెడ్డి గారు చివరి రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, ఎంతసేపు ఉన్నారు ఏంటి? దగ్గర దగ్గర 45 నిమిషాల నుంచి గంటసేపు తింటారు. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? పర్పస్ ఏంటి? చిన్న పిల్లలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకునే వాళ్ళం. జగన్ గెలపాలా, కడప జిల్లాలో ప్రతి సీటు కైవసం చేసుకోవాలా. ఆయన సొంత ఇంట్లో సెక్యూరిటీ లేకుండా పోయి చనిపోవాల్సిన పరిస్థితి. పొద్దునంగా నేను లేచి ఫస్ట్లోనే టీవీ పెడతానే స్టన్ అయిన వాడతా, అసలు తట్టుకోలేకపోయాను. పోయి వెంటనే హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనం కడప జిల్లాలో ఉన్నాం. కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అల్లే ప్రభావతమ్మ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అల్లే ప్రభావతమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా గడిచిన ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. పోటీ చేయడం కోసం ఆసక్తి చూపించారు, పోటీ చేయడం కోసం ప్రయత్నం చేశారు, పోటీ చేయడం కోసం నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీలో పదవులు ఏంటి, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయంలో ఆమెకు ఓ వ్యక్తి హామీ ఇచ్చారు, నువ్వు విత్డ్రా చేసుకో, పార్టీలో మీ భవిష్యత్తు మేము చూసుకుంటామని. ఆ హామీ ఇచ్చిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆయన మరణానికి కొద్ది గంటల ముందు ప్రభావతమ్మ గారికి అటువంటి హామీ ఇచ్చారు. ప్రభావతమ్మ గారితో మాట్లాడదాం ఆ పొలిటికల్ కెరీర్ అండ్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా? ఫుల్ కంఫర్ట్. నా జగన్ సీఎం కావడమే నా అదృష్టం. అంతేనా? అంతే. జగన్ సీఎం చేయడమే లక్ష్యం అయిపోయింది. మరి మీ పరిస్థితి ఏంటి నెక్స్ట్? నాకేం నా జగన్ సీఎం అనే నాకేం భయం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం? రాజశేఖర రెడ్డి గారు అంటే పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే నా పుట్టిల్లు అనే ఒక. మీది పులివెందుల? పులివెందుల. నేను జగన్ రెడ్డితో కూడా బాగా జగన్. ఎప్పటి నుంచి తెలుసు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ? మేము పుట్టిన నుంచి. మా పుట్టింటోళ్ళంతా బాగా టచ్లో ఉంటారు. ఇప్పుడు నేను పిల్లప్పటి నుంచి కూడా డాక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము పిల్లలం అప్పుడు పోయేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆ టైంలో సరే ఆయన సీఎం అయిన తర్వాత ప్రతిపక్ష నేత అయిన తర్వాత మాకు అందరికి తెలుసు, కానీ అంతకుముందు పులివెందుల్లో పెద్ద ఫ్యాక్షనిస్టు, హత్యలు, మర్డర్లు ఇవన్నీ ఆయన గురించి మీరు చిన్నప్పుడు చూశారు కదా. ఏంటి రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి అన్న గారికి ఆ మనస్తత్వం లేదు, ఆ మనస్తత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారు అట్లా అంటే అదంతా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే ఈ కక్షలు అన్నీ వెళ్ళిపోయాయి, అస్సలు తీసేశాడు. అవి గురించి అందరికీ సోదరభావాన్ని నింపాడు. అట్లా రాష్ట్రాన్ని, ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని మార్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలా అందరినీ ప్రతి ఒక్కరూ ఆ ఇల్లు బాగుపడాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకోవాలి, ఈ రాష్ట్రము ఈ జిల్లా బాగా ముందుకు రావాలి అంటే అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, బాగుండాలని ఒక మంచి సదుద్దేశంతో తీసుకురాగలిగాడు కాబట్టి ఈరోజు మహనీయుడయ్యాడు. మీరు చూసారా పులివెందుల్లో అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ? చూశాను, చాలా చూశాను. చాలామంది కనుమరుగయ్యారు. అట్లా అవన్నీ ఆయనకు బాధ అనిపించే ఇవన్నీ రూపుమాపడం కోసమే సీఎం కావాలని కోరుకున్నారు.
సీఎం అయిన తర్వాత ఇవన్నీ కక్షలు ఇవన్నీ లేకుండా చేశారు. అంటే ఎక్కడే కానీ తావిచ్చేవాడు కాదు. అవి వద్దు, మీకేం కావాలో చెప్పండి నేను చేస్తా. ఆయనకు దూరంగా ఉన్న ఆయనే పిలిచి నీకేం కావాలని భుజం తట్టి వాళ్ళకు మంచి చేసేవాడు. అట్లా కొన్ని విషయాలు నేను జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్న నాకు పిలిచి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. 2001 జూలైలో నేను మండల ప్రెసిడెంట్ కావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి. అంటే స్వతహాగా నేను కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేస్తానని నా ఇంతకు నేను స్టేట్మెంట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో మైలవరం మండలాధ్యక్షురాలుగా పనిచేశాను. తర్వాత అన్న పిలిచి మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అన్న మనకు దూరం అయ్యేంత వరకు తర్వాత జగన్ రెడ్డి గారు మనకు సీఎం అంటే అన్న జగన్ మళ్ళీ పార్టీ పెట్టేంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేంత వరకు నేను కాంగ్రెస్ పార్టీలోని నా ఇంతకు నేనుగా విత్డ్రా చేసి పార్టీ జగన్కు అంటే నా కొడుకు నా అనే ఒక బంధం అంతే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి మీకు తెలుసు? ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా పరిచయమే, చెప్పాను కదా పుట్టిల్లేం పులివిందల. అదే ఎక్కువ ఆ రిలేషన్ తోనే వెళ్తాను, కానీ పొలిటికల్ అనేది మధ్యలో వస్తుంటది పోతుంటది, అది వేరే విషయం. అది చిన్నప్పుడు కలిసే వాళ్ళ ఆయన చిన్నప్పుడు అంతా జగన్తో తక్కువే. జగన్ కూడా చదువు రీత్యా బయట అట్లా ఉండేవారు. అన్నతో అయితే అప్పుడప్పుడు మా ఇంటికి మా పుట్టింటికి వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అట్లా ఎప్పుడన్నా కలిసడం అంటే మా పిల్లలకి ఏం అవసరం చూసేవాళ్ళం, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అట్లా. మీరు ఫ్యాక్షన్ చూశారు, హత్యలు చూశారు, కొట్లాట్లు ఇవన్నీ చూశారు. ఓ మహిళగా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? వాస్తవంగా అయితే ఈ ఆ ఫ్యాక్షన్కు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మా మేనమామ నాకు ఇక్కడ జమ్మలమడుకు దనవాడ గ్రామానికి అల్లె కుటుంబానికి నన్ను ఇవ్వడం జరిగింది. నేను బాంబేలో మా ఆయన కాంట్రాక్టరు. ఆయన అక్కడ ఉన్నప్పుడు నాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ కుటుంబాలు, అప్పుడు అన్న రాజశేఖర రెడ్డి గారు సీఎం కాలేదు. లోకల్గా ఈ ఫ్యాక్షన్కు బాధపడుతూ కొంతమంది అప్పుడు మా ఇంట్లో మా బావ కానీ ఏసీ చెన్నారెడ్డి గారు, మా ఆయన కానీ కొద్దిగా దానా ధర్మాలు మంచి ఎవరికైనా పలికేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడ సీజను జూలైకి అట్లా అయిపోతుంది, జూలై నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ ఉంటారనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా మంచి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఏదైనా మంచి పలికేవాళ్ళు అనమాట. ఆ ఉద్దేశంతో నాకు 3 పిల్లలు అయిన తర్వాత బాంబేలో నేను ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది ఆ పల్లెల్లో కొంతమంది ఇబ్బంది పడిన కార్యకర్తలు అంటే చిన్న గ్రామ నాయకులు అక్కడికి వచ్చి మా ఆయన ప్రెజర్ పెట్టారు. ప్రెజర్ పెడితే ఆయన నన్ను బలవంతం చేశాడు. ఇట్లా ఉంటున్నారు, మనం ఏం మంచిగా చేద్దాం, మనకు ఫ్యాక్షన్ వద్దు ఏం వద్దు, అందరినీ కలుపుకొని చేద్దాం, నువ్వు ఖచ్చితంగా పోయి రాజకీయం చేయి అన్నాడు. అంటే ఏం అవసరం, నేను పిల్లప్పటిని చూసినా నేను పోను, నాకు వద్దు, నేను నిన్ను ఇడిచిపెట్టి ఉండలేను, నా చేత కాదని ఏడ్చాను. ఒక 4 రోజులు ఏడ్చాను, నేను రాజకీయమే వద్దు నాకు వద్దని. ఏడిస్తే మా ఆయన లేదు లేదు నువ్వు మన పిల్లల కోసము మన ఊరి కోసము మన ఉన్న ప్రాంతం కోసము నువ్వు వెళ్ళాల్సిందే, నేనున్నా కదా, నిన్ను ఎవరేమన్నా నేనేం పట్టించుకోను, నీకు నేను భరోసా ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు కానీ ఎందుకు చల్లుతావు, నువ్వు పోవాల్సిందే అన్నాడు. అని భర్త మాట జవదాటలేక వచ్చాను. వచ్చి నా ఇంతకు నేనుగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీగా పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నారాయణ రెడ్డి అని వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నాతో నామినేషన్ ఇచ్చి నాకు అండదండలుగా ఉన్నారు వాళ్ళు. ఉండి ఇంకా నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఎంపీపీ కూడా అయ్యాను. ఎంపీపీగా చేసిన తర్వాత అప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళకి నేను వీళ్ళు వాళ్ళని ఏ రోజు తారతమ్యం చూడకుండా నాకు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 60% ఇస్తే ఆపోజిట్ వాళ్ళు కూడా వచ్చి అక్క అంటేనా పలికేదాన్ని. నాకు 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 వచ్చిన వాళ్ళలో అట్లా 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 అందరికీ దగ్గర అయ్యాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైనా నేను స్వతహాగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం, ఇక్కడ ఆఫీసులలో ఎవరికైనా ఇబ్బందులు జరిగితే నేనే పోయి మాట్లాడడం, అలా యాక్టివ్గా తిరగడం, అందులో పులివిందల ఆడబిడ్డగా కొద్దిగా ఉండడం వల్ల అన్న దగ్గరికి నేను వెళ్ళేదాన్ని పార్టీ ఆఫీస్ కడపకి. అప్పుడు పిలిచి మహిళా అధ్యక్షురాలుగా నాకు అడిగాడు. అడిగితే నేను సరే సరే అని ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు డైరెక్ట్ నన్ను పిలిపించారు హైదరాబాద్కి. మనం ఒకసారి వాళ్ళను కూడా ఇక్కడ లోకల్గా అప్పుడు దేవుడి కుటుంబం పార్టీలో అప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అడిగి హైదరాబాద్కి పోయి హైదరాబాద్లో నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే పార్టీ
ఆఫీస్లో. ఆఫీస్లో ఉమ్, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉమ్, నాకు ఒక గొప్ప అంటే పరిచయం కూడా గొప్ప పరిచయం చేస్తూ ఉమ్, ఈమె మా ఆడబిడ్డ మీకు ఏ దానికైనా ఉంటుంది అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాటలు ఇప్పటికి కూడా నాకు ఉమ్, చాలా స్ట్రాంగ్గా వినిపిస్తాయి. ఉమ్, అంత స్ట్రాంగ్గా చెప్పారు అక్కడ. ఉమ్, అట్లనే స్టేట్లో కూడా ఆ, ఉన్న మహిళా అధ్యక్షురాలు అందరికంటే అన్ని జిల్లాల మహిళా 2 స్టేట్లకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలు అందరికంటే కూడా స్ట్రాంగ్గా పనిచేసేదాన్ని. ప్రతి ఊరు ప్రతి తాలూకా కడప జిల్లాలో కూడా తిరిగేదాన్ని. అందరి కడప జిల్లాలో నాయకులతో అందరితో టచ్లో ఉండి వాళ్ళు నాకు నేను వాళ్ళకు బాగా సపోర్ట్గా ఉండి చేసేదాన్ని. ఉమ్. సో అలా చేస్తూ ఉమ్. ఎమ్మెల్యే కావాలనుకున్నారు. చేస్తూ చేస్తూ ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని ఉమ్, అడిగాను. ఉమ్, అన్నందు అప్పుడు ఇవ్వడానికి రెడీ అయినారు కానీ మరి ఎందుకు నా టైం బాగాలేక అది వెనక్కి వెళ్ళిపోయింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అది జిల్లా పరిషత్ జిల్లా చైర్మన్. పరిషత్ చైర్మన్. తర్వాత ఇంకా తిరుగుతూ 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 2009లో రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించారు ఇక్కడ హైదరాబాదు. వెళ్ళాను. ఏమ్మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అన్నాడు. ఉమ్, ఆ రోజు దురదృష్టం ఏంటంటే నేను లోకల్గా ఉన్న లీడర్స్ను కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉన్నారు కదన్నా అని అన్నాను. లేదన్నా నాకు కావాలా అని అంటే ఆ రోజు ఎమ్మెల్యే అయిందినేమో. ఉమ్. అన్న అయితే నన్ను అడిగాడు. వాళ్ళు ఉన్నారని తెలిసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పకుండా ఉండాల్సిందే కదా. వాళ్ళు అంటే ఉన్నారని ఆయన కూడా తెలుసు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఓపెన్గా మాట్లాడేది అలవాటు. ఏదన్నా కానీ అది మంచి కానీ చెడు కానీ ఓపెన్గా మాట్లాడేది. లోపల పోయి సీక్రెట్గా మాట్లాడుకోవడం ఇట్లా చేయడం అలాంటి తెలియవు అలవాటు లేదు. ఉమ్, పిల్లప్పటి నుంచి అలానే పెరిగాను. ఉమ్. ఎందుకు అప్పుడు పోటీ చేయడానికి ధైర్యం సరిపోలేదా? ధైర్యం లేక కాదు, ఇంకొకటి ఇబ్బంది అని కాదు, ప్రజల్లో మనకు పరిచయాలు లేవని కాదు. ఉమ్, ఆ కుటుంబం ఎప్పటి నుంచో ఉంది కదా, ఉమ్, మనం ఇప్పుడు అడగడం కూడా ధర్మం కాదేమో అనిపించింది. ఉమ్, అట్లా ఉమ్. సో అది అయిపోయింది. మళ్ళా 2014లో ఒకసారి జగన్ గారిని అడిగాను. అప్పుడు లేదులే ఇవ్వడానికి ఉన్నా కూడా అప్పుడు అన్నోళ్ళు పోయి మాకు కావాలని అడిగితే వాళ్ళకి ఇచ్చారు. ఉమ్, అప్పుడు చెప్పాను నేను, ఉమ్, అన్న గెలిచినా కూడా నీతో ఉండడు ఆదినారాయణ రెడ్డినా ఉమ్. వేరే పార్టీకి వెళ్ళిపోతాడని ఓపెన్గా చెప్పేశాను జగన్కి. టికెట్ ఇవ్వకముందే ఉమ్. ఎందుకు, ఎలా అనిపించింది మీకు అది? నాకు తెలుస్తుంది కదా, ఎలా? మేము తిరుగుతుంటాం కదా మందిలో. ఆ. చెప్పాను. మీకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? అంటే ఆయన రాష్ట్రంలో అందరినీ చూసుకోవాలా, అట్లని అది ఎప్పటి నుంచి ఉంది కదా ఆ కుటుంబం. ఉమ్, అంత ఆలోచన చేయలేదేమో. నేనైతే చెప్పాను, ఉమ్, నువ్వు ఇచ్చిన వాళ్ళైతే ఉండరు, వెళ్ళిపోతారు, ఉమ్, ఖచ్చితంగా టీడీపీకి వెళ్ళిపోతారని చెప్పా. ఉహుం, చెప్తే లేదులేమ్మా ఏం కాదులేమ్మా అన్నాడు. ఉమ్, సరేలే అన్న. ఉమ్, 2019లో మళ్ళీ అడిగాను. ఉమ్, మరి ఎందుకు నాకు తెలియదు కానీ నా టైం బాగాలేదు. ఉమ్, అదే ఒకసారి చట్టసభలో కూర్చోవాలని కోరిక అయితే ఉంది. ఉమ్. ఎందుకు 2009లో ఎపిసోడ్ మాట్లాడుకున్నారు? 2009లో ఏంటి ప్రాబ్లం? ఆల్మోస్ట్ మీరు 2009లో తిరుగుతా ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి 19లో టికెట్ కావాలని కోరాను. ఉమ్, రెండవది ఏంటంటే సర్లే జగన్ గారు వద్దన్నారు కదా, జగన్కి సపోర్ట్ చేద్దాం, ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి అని అడిగాను అందరినీ ప్రజలు. ఉమ్, నేను తిరిగేది నా ఎమ్మటి తిరిగే మనుషులు ఫాలోయర్స్ తిరగడము ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కొంతమందికి నచ్చలేదు. ఉమ్. ఎవరైనా లోకల్ నాయకులు? ఇప్పుడు సుధీర్ రెడ్డి గారే కావచ్చు, సుధీర్ రెడ్డి గారు ఎమ్మడితుండే వాళ్ళే కావచ్చు, నచ్చలేదు. ఉమ్, ఎవరినైతే మా వెనకమ్మడి తిరిగే వాళ్ళని పట్టుకొని కొంత అల్లరి చిల్లరగా మాట్లాడాడు, లకారాలతో మాట్లాడాడు. ఎవరు? సుధీర్ రెడ్డి. మిమ్మల్ని? ఆ. ఉమ్. అప్పుడు ఆయన ఇన్ఛార్జా, పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ? అప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత? బయటికి వెళ్ళిన తర్వాత సుధీర్ రెడ్డి గారు నాకు టికెట్ కావాలని నేను అడగడం జరిగింది. కొంత వల్గర్గా మాట్లాడినాడు. అంటే నా ఎమ్మడితో ఇప్పుడు వేరే వాళ్ళు నా ఎమ్మడితో వస్తారు, వాళ్ళ మట్టి ఎన్నిపోతాను ఆమె అని కూడా అనుకున్నా, అది ఇది లకారంతో పెట్టి మాట్లాడాడు. అవి కొంతమంది రికార్డ్ చేసి అవి ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టినారు. పెడితే అవి అప్పటి వరకు నాకు కూడా తెలియదు. అది చూసిన తర్వాత అనిపించి నేను పిలిచి అడిగాను, అవునక్క ఇట్లా జరిగింది, ఇట్లా అందరినీ అడుగుతున్నాడు, ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నాడు అన్నారు. సర్లే నేను ఇంత మంచిగా ఉండి ఎవరైనా నిలబెట్టి నేను సాయం చేయమని నేను ప్రజల్లో తిరిగేటప్పుడు కూడా అతను నాకు సహకరించకపోగా జగన్ రెడ్డి గారిని నేను సీఎం చేయడమే నా ధ్యేయం. నాకు జగన్ సీఎం కావాలి, జగన్ సీఎం అయితే నేను అమ్మా నేను సీఎం అయితే నువ్వు సీఎం అన్నట్టు మాట్లాడేవాడి. అంటే నాకు ఆ ఫీలింగ్స్ అట్లా అనిపించేది అనమాట. నేనైతే మామూలుగా ఓపెన్గా మేము ఒక తల్లి కొడుకు మాదిరి మాట్లాడినట్టే మాట్లాడతాను అనమాట, ఫ్రీగా మాట్లాడతాను.
అట్లా అతను మాట్లాడేదలికి నాకు కొద్దిగా హర్ట్ అయ్యాను. అది విన్న తర్వాత కూడా లోకల్గా ఉన్న పెద్ద లీడర్స్ కానీ అతన్ని నన్ను పిలిచి మందలిచ్చడం కానీ తమాషా చూశారు అందరూ. అది నాకు మరీ బాధ అనిపించింది. ఉమ్, అనిపించి ఎందుకు వచ్చింది, నేను ఇండిపెండెంట్ అంటే నాకు వేరే పార్టీలకు పోవడం ఇష్టం లే. ఉమ్, నేనేందో నేను గెలవకపోయినా చింతలే, ఉమ్, నా జగన్ ఎట్టయినా సీఎం అవుతాడు. ఉమ్. జమ్మలమడుగు పోతే పోయిందేమో కానీ ఆయన సీఎం అయిపోతారు ఎట్లా. నేను అంటే అట్లని కాదు కానీ ఆయనకి మళ్ళా నా దగ్గర ఉన్న కొంతమంది అనుచరులు అక్క ఇట్లయితే కాదక్క అట్లక్క ఇట్లా మామూలుగా నేనైతే అనుకోలేదు కానీ కొంతమంది కార్యకర్తలు వాళ్ళు అతను అరాచకం ఎక్కువైంది కట్లంటాడు అంటే సర్లే అని చెప్పి ఉమ్. ఇండిపెండెంట్గా ప్రచారం చేశాను. వివేకానంద రెడ్డి గారు చివరి రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, ఎంతసేపు ఉన్నారు ఏంటి? రాజశేఖర్ వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు దగ్గర దగ్గర 45 నిమిషాల నుంచి గంట సేపు నింటారు. ఉమ్. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి, అసలు పర్పస్ ఏంటి? అదే నేను ప్రచారం మళ్ళీ ఇండిపెండెంట్గా ప్రచారం చేస్తున్నానని ఉమ్, ఎందుకమ్మా ఇట్లా వచ్చి కలిశాడు. ఉమ్, వస్తే ఒక అన్నా చెల్లెలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకున్నాం ఇద్దరం. ఉమ్, అదమ్మా ఇదమ్మా ఇది ఇట్లమ్మా మేము చెప్తాంలేమ్మా, అది మన జగన్ సీఎం చేసుకున్నాం. నేను జగన్ సీఎం చేసుకునేది లేనా ఉమ్, ఉమ్, అంటే నువ్వు ఇటు చేస్తే ఎట్లా అన్నాడు. ఉమ్. అట్లా కాదులేనా ఇట్లా చూడనా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చిన్న పిల్లలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకునేవాళ్ళం. అట్లా ఉమ్, మాట్లాడుకొని సర్లైతే నాగిరెడ్డి గారిని పిలిచి పొద్దునికి అన్నాడు. అంటే ఆయన వచ్చా కూడా నాకంటే కూడా మా ఆయనకు వైఎస్ కుటుంబం అంటే ఇంకా పిచ్చి అంటే ప్రేమ. ఉమ్, అట్లా అంత స్మూత్గా మంచిగా నేను ఏదైనా గట్టిగా ఓపెన్గా మాట్లాడిన నోరు మూసుకొని అరుస్తాడు అనమాట. అట్లా ఉమ్, అందుకు ఆయన రమ్మంటే సర్లే అన్న. సో అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? ఎంపీగా నేను పోటీ చేస్తానని కానీ లేకపోతే అలాంటి ఆలోచనలు ఆయనకు లేవు. ఓన్లీ జగన్ గెలవాలంతే. జగన్ గెలపాలా, కడప జిల్లాలో ప్రతి సీటు కైవసం చేసుకోవాలా అని ఆలోచన చేసేవాడే కానీ ఎంపీగా అంతకుముందు మన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ కూడా ప్రజలు కానీ నేను కానీ ఎవరన్నా అనుకోవడం కూడా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉంటాడు అనుకున్నాం కానీ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటాడని మేము ఎప్పుడు అనుకోలేదు. వివేకానంద రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన ఆయనకి లేదు అసలు లేట్. అది ఒక్క రవ్వుని కూడా గడ్డనకు చెప్పేసిండు. ప్రజల్లో కానీ మాకు కానీ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కూడా మన అవినాష్ రెడ్డి గారే ఎంపీకి ఉంటాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. అదే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డినా, తర్వాత అవినాష్ రెడ్డి. సో ఆయన ఎంపీగా ఉంటారనేది అసలు మీకు డౌట్ కూడా లేదు? అస్సలు డౌట్ కూడా లేదు. ఆయనకు పదవి కావాలంటే జగన్ సారు సీఎం అయిన తర్వాత ఎంపీ కంటే పెద్ద పదవి ఇచ్చిండు. ఆయన అది ఊహించలేదు అసలు. అట్లా చీప్గా ఆలోచన చేసే రకం అయితే కాదు. వీళ్ళందరూ ఏందో కట్టుకథలు అల్లుతున్నారు అంతే. ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు ఎంపీ, లోకల్గా జగన్ రెడ్డి గారు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎమ్మెల్యేలు. జగన్ రెడ్డి చూసి ఓటేస్తారు కానీ పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళందరినీ చూసి అయితే కాదు కదా. రేపైనా అంతే. రేపు ఎవరిని ఒకవేళ నన్ను నిలబెట్టినా రేపొద్దున అంటే నెక్స్ట్ రేపు ఇప్పుడు 2024లో నిలబెట్టారని అడుగుతారు. ఈసారి టికెట్ పోయినసారి వదిలేసాను, ఈసారి ఇవ్వండి. అది పద్దాకులు అడగడం కంటే జగన్ సార్ నిర్ణయం తీసుకుంటే అది అంతే. మీరు చివరిలో మీ బాధలు అన్ని చెప్పుకుంది వివేకానంద రెడ్డి గారికి. ఆయన ఇప్పుడు లేరు. ఆయనకు కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసా? జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అంటే నాకు ఆశ ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా అంటే రామసుబ్బారెడ్డి వర్గానికి కావచ్చు, దేవుడి వర్గానికి కావచ్చు, ఇంకా మిగతా ఎవరి వర్గాలంటే 2 వర్గాలే ఎప్పుడు ఉన్నింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదండి. అంటే అప్పుడు వర్గాలే ఇంకా అవి. మా ఆయన సపరేట్గా పెద్ద వర్గం తెచ్చినది లేదు, నేను తెచ్చేదేం లేదు. వయసు 2 వర్గాలు అంతే. ఇప్పుడైతే మాత్రం రామసుబ్బారెడ్డి అని ఆల్రెడీ మాకు వైసీపీలోకి వచ్చాడు. ప్లస్ ఆల్రెడీ వైసీపీలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో రామసుబ్బారెడ్డి అన్న వర్గం ఒకవేళ అటు ఇటు అని అనుకున్నా కూడా నా మనసులో మాట చెప్తున్నా, అల్లె ప్రభావితం అయితే మా అక్క కదా పోదాంపా అమ్మ దగ్గరికి అంటే పార్టీలకు ఫ్యాక్షన్లకు సంబంధం లేదనమాట. అప్పుడు కొన్ని కుటుంబాలు ఫ్యాక్షన్ చేసి దేవుడి వర్గానికి వేయకూడదు, దేవుడి వర్గం రామసుబ్బారెడ్డికి వేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది.
మనమైతే రెండు వర్గాలకు శత్రువులం కాదు. ఉమ్. అందరికీ యాక్సెప్టెన్సీ ఉంటుంది. అంతే అట్లా అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోదరులు అనుకుంటారని. ఎవరైనా జమ్మలమడుగు సోదరులంతా అల్లె ప్రభావతమ్మ అయితే ఆమెతో కొట్లాడైనా పని చేయించుకోవచ్చు. ఆమె ఊరికి రెండు మాటలు మంచిగా చెప్తే ఏమైనా తెచ్చది, ఆమె సొంతమైన ఇచ్చది అనే ఫీలింగ్స్ ప్రజల్లో ఉండదనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నారాయణ రెడ్డి అని వచ్చాడు, హనుమంత్ రెడ్డి వచ్చాడు, లేక ఏరన్నా మిగతా గ్రామ కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా నా దగ్గరికి వచ్చినారనుకో, అట్లా బాధపడో రౌడీజంగా మాట్లాడో, అంటే రౌడీజం అంటే గట్టిగా నా కాదు కూడా చేర్చవలేదా అట్లా మాట్లాడో, లేకుంటే ప్రేమగా మాట్లాడో, ఏదో విధంగా నాతో పని చేసుకుంటారు. నేను ఎక్కడ ఎవరి దగ్గర సింగిల్ ఎన్పి తగలను, నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా? నాకు తెలియదు, నాకు ఒకరి గురించి నాకేం పని. నాది చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆమె అనుకుంటే సొంతం చేతి నుంచి అయినా పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుంది అని ఒక కాన్సెప్ట్ ప్రజల్లో ఉంది. మంచి ఆమె, వాళ్ళ కుటుంబం మంచిది అని. ఇంకొకటి ఏంటంటే నేను చచ్చిపోయినా పేరు ఉండాలా. ఒక్కసారి నేనైతే గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకోవాలనేది కోరిక ఉంది. అంటే మనం సొంతం డబ్బులతో తిరిగేదానికి ఒక పవర్కు తిరిగేదానికి తేడా వస్తుంది. అందుకు ఖచ్చితంగా ఆ సింపతి అయితే ప్రజల్లో ఉంది, తాలూకా లెవెల్లో అందరికీ ఉంది. అంటే ఎర్రగుంట్ల, ముద్దునూరు, కొండాపురం, జమ్మలమడుగు, మా మైలవరం, పెద్దమోడియం అందరికీ పరిచయం ఉన్నదాన్ని, రెండు వర్గాలకు పరిచయం ఉన్నదాన్ని. అది ఏ హామీ ఇచ్చారమ్మా మీకు? హామీ అంటే మన జగన్ సీఎం అయితే మనం అందరం అన్నట్టు అంతే. ఫస్ట్ లో కూడా చెప్తున్నాను కదా, మా జగన్ సీఎం అయితే మేము సీఎం అయినట్టే, ఇంకా మాకు వేరే మాట్లాడే అవసరం లే, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? మీకు ఏమన్నా అటువంటి ఇండికేషన్? ఎవరు? వివేకానంద రెడ్డి గారు. అసలు ఆ మాట తెలియదు, ఆ ఉద్దేశము ఎక్కడ అటువంటి చర్చ ఉండిందా? అసలు ఆ టాపికే మాట్లాడు, ఎంతసేపు ఉన్నా నా వరకే మాట్లాడాడు. జగన్ సీఎం చేయాలా, నువ్వు ఇతర కావాలా, నువ్వంటే నువ్వు ప్రచారం చేయకూడదు, అంతే. అదే మాటే, ఇంకా వేరే మాటే లేదు. కుటుంబం బాగా తెలుసు మీకు. విజయమ్మ గారు కూడా తెలుసా? విజయమ్మ సొంతం ఇంట్లో అక్క మాదిరి, పోతేనా ఇంకా ఫ్రీగా ఉంటాం. షర్మిలత అయితేనేమి, విజయమ్మక్క అయితేనేమి బాగుంటాం. వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళతో కూడా. సునీత రెడ్డి గారు ఇప్పుడు ఈ హత్య వెనక పలానా వాళ్ళు ఉన్నారు అని ఒక ఆరోపణ చేస్తుంది. ఏమనిపిస్తుంది మీకు అది విన్నప్పుడు? నేను దాని గురించి కామెంట్ చేయడం, నేను మాట్లాడడం బాగుండదు. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడడం. మీరు నమ్ముతున్నారా? నేను అట్లంతా పట్టించు, అసలు ఆ ఫ్యామిలీ అట్లా ఆ విషయాల వరకు నేను నమ్మడమా నమ్మకపోవడమా అని నాకు అనవసరం అనిపించింది. నాకు తెలిసినది ఒకటి, రాత్రి వివేకానంద రెడ్డి నా దగ్గరికి వచ్చినాడు, నాకు ఈ మాట చెప్పాడు అని. అక్కడ జరగని విషయాలు, నాకు తెలియని విషయాలు మాట్లాడడము నాకు అనవసరం. ఇప్పుడు ఏంటి ఫర్దర్ గా ప్రభావతమ్మ గారు ఏం చేయబోతున్నారు? చట్టసభలోకి వెళ్ళి అధ్యక్ష అంటారా? ఏమో జగన్ ఏం చెప్తారు, జగన్ సార్ ఏం చెప్తాడు. జగన్ నన్ను వచ్చేస్తుంది అలవాటు, అదే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఏంటి అసెంబ్లీకి వెళ్ళాలా, మండలికి వెళ్ళాలా, పార్లమెంట్కి వెళ్ళాలా? జగన్ గారు ఏది నిర్ణయిస్తే అది. బట్ వెళ్ళాలి, అధ్యక్ష అనాల్సిందే. ఒకసారి లైఫ్ లో మరి అంటానా అనలేను, అనాలని అయితే ఉంది, గట్టిగా అనుకుంటున్నారు. చెప్పారా విషయం జగన్ గారికి? మనం చెప్పాల్సిన అవసరం లేదు, జగన్ బాగా అర్థమవుతుంది ఎవరు ఎట్లా ఏమి ఎందు ఎవరైతే ఎవరికి ఎట్లా ఉండారు అనేది అన్నీ తెలుసు. కలిసారా సీఎం అయిన తర్వాత? ఒకసారి కలిశాను, మళ్ళీ ఇంకా పోయి ఇంకా నా జగన్ సీఎం అయినారు కదా, సార్కి పోయి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఏం తక్కువ. ఆయన సీఎం అయిపోయారు, మీరు కూడా అధ్యక్ష అనాలి కదా. చూద్దాం, అడగడం కంటే అవసరం. ఇప్పుడు పార్టీకి కూడా అవసరం ఉండాలంటారా? పార్టీకి కానీ ఫ్యామిలీకి కానీ నేనైతే అవసరం ఉన్నా లేకపోయినా నేనైతే జగన్తోనే ఆ మాట అయితే ఇచ్చాను ఆల్రెడీ. సచ్చేంత వరకు జగన్ వైఎస్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ పార్టీకి ఈ పార్టీకి చిల్లరగా లేదంటే ఇంటికాడన్నా కూర్చుంటా కానీ చిల్లరగా వేరే పార్టీలకి అయితే పోను. నేను నా ఇండివిజువాలిటీ ఏదన్నా చూపించుకుంటా కానీ నేను అట్లా చిల్లరగా వేరే పార్టీలకి అయితే వెళ్ళను. వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గారి కోసం పనిచేస్తారా? సుధీర్ రెడ్డికి నేనే కదా ఎవరు చేయడానికి ఇష్టపడ్డంలే. పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు పార్టీ కోసం పనిచేయాలి. ఇంట్లో కూర్చుంటా అంతే. పని చేయకపోతే ఎలా గెలుస్తారు? గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఎలా అవుతారు?
ఖచ్చితంగా జగన్ అయితే సీఎం అవుతాడు. జగన్ సీఎం కావాలంటే ఎమ్మెల్యేలు కావాలి కదా. ఎమ్మెల్యే గెలుస్తారు. ఉమ్, ఎమ్మెల్యేతో ఏమైతే నేను చెప్పలేను దానికి ఆ విషయం. ఉమ్, బయటకో మాట లోపలికో మాట మాట్లాడలేను, కానీ ఉమ్, ఉన్న విషయం అయితే ఈ ఎమ్మెల్యేతో కలిసి తిరగడం అనేది కష్టం. ఉమ్. ఉమ్. మీరు కలిసి తిరగలేరా? మామూలుగా జనాలు కూడా అదే అనుకుంటున్నారా? జనాలది ఏమో ఆయన చేసిన సేవను బట్టి ఉంటుంది. చేస్తున్నారా సేవ? ప్రజలకే తెలియాలి. మీరు ప్రజల్లో ఉన్నారు, దాచేస్తున్నారు ఎందుకు? ఓపెన్ గా మాట్లాడతానే. ఓపెన్గానే చెప్తున్నాను కదా. ప్రజల్లో ఉన్నారు, నాయకురాలుగా ఉన్నారు, తిరుగుతున్నారు, తెలుస్తూ ఉంటుంది మీకు. అంటే మనం వేరే వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. ఉమ్, ఉమ్. ఉమ్. నేనేమిటి అనేది నాకు ముఖ్యం, కానీ అల్లె ప్రభావతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలి అంటే ఈ నియోజకవర్గంలో మీ ఊర్లలో, మీ పక్క ఊర్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. జగన్ కి అయితే ఓటేయమని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలంటే మీరు పులివెందులు నేనేం లేరు. చెప్తాను, పులివెందులు లేరు, జగన్ జబర్మతిలో సీఎం ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా చెప్పినా కూడా లోకల్ క్యాండిడేట్ తో పనిలే, నా జగన్ కి ఓటేయండి అని అడుగుతా. అంటే సుధీర్ రెడ్డి గారికి ఓటేయమనే కదా. ఎవరన్నా జగన్ ఇష్టం అది. సుధీర్ రెడ్డి గారి విజయం కోసం ప్రభాతం గారు పనిచేస్తున్నట్టే కదా. నా ఫ్యామిలీ కష్ట సుఖాలని భావించిన వ్యక్తులలో ఫస్ట్ సెకండ్ రెడ్డి, సెకండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అంటే కరోనాలో మిగతా రాష్ట్రాల కంటే కూడా నా రాష్ట్రంలో నా ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, ఆ విధంగా కాకూడదు అనే ఉద్దేశంతో ఎంత కేర్ తీసుకున్నాడో ప్రజలందరికీ తెలుసు. రెండవది, ఈరోజు సుమారైన వ్యక్తుల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బడుగు బలహీన వర్గాలందరూ ఇంటింటికి పని లేకపోయినా పని ఉన్నా ఈరోజు మా జగన్ ఉన్నారు, మేము బతకగలం అన్న ధీమా ప్రజలకు ఇప్పుడు ఉంది. ఇంటికి నవరత్నాలు అయితేనేమి, ఇంటికి మా పిల్లలు చదివించుకోవడం అయితేనేమి, ముసలాళ్ళకి పింఛన్లు అయితేనేమి, డాక్రా మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, ఈ కుల సంబంధిత ప్రతి ఒక్కటి కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి కుటుంబానికి ఈరోజు చేరుతుంది. మా పిల్లలను మేము ధైర్యంగా చదివించుకోగలం, మా పిల్లలను ఒక రేంజ్లో పెట్టుకోగలం అనే ఆశ, ఆసక్తి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. ఒకప్పుడు పార్టీలు ఉన్నాయి, పార్టీలు లేవు. పచ్చిగా మాట్లాడుతున్నా, అది ఆయన నారాయణ రెడ్డి అన్న ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని. వీళ్ళందరూ ఏ పార్టీ అయినా నాతో అయితే అందరూ బాగుంటారు. నేను చిన్న ఉదాహరణ, ఎప్పుడన్నా కూలోళ్ళు మాకు పనికి వస్తారు కదా, వచ్చినప్పుడు నేను అట్లా వెళ్ళినప్పుడు ఏమ్మా ఎట్లుందంటే, లేదు కా మరి జగన్ రెడ్డి గారు, ఇప్పుడు మాకు జగన్ సార్ అయితే సీఎం గారు, మాకు అది వస్తుంది ఇది వస్తుంది, నెల ఏదో ఒకటి డబ్బులు వస్తుంది మాకు వచ్చి పడుతుంది, మేము కష్టము మాకు అది రెండు బాగుంది. మరి ఓట్లు ఎవరికి వచ్చాం? జగన్ సార్కి వచ్చాం. మీరు టీడీపీ కదంటే ఏం టీడీపీ అయితే వాళ్ళు ఏం పెట్టినారు మాకు, జగన్ సార్ పెట్టినాడు మాకు అంటారు. అసలు నేనే వండరయ్యా, నేను ఎప్పుడైనా ఇంతకు ముందు పోయి ఏమ్మా ఓటేస్తామంటే మేము టీడీపీకి వచ్చామంటే అనేవాళ్ళు, ఈరోజు మేము జగన్ సార్కి వేస్తామంటారు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరు అనేది ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి. నేను ఇది మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటున్నాను కదా, ఎవరు అవనవసరం, నా జగన్ సీఎం కావాలా అంతే. రెండవది, ఈడ క్యాండిడేట్ ఎవరైనా ఎవరు చూడరు. జగన్ రెడ్డి సీఎం కాకపోతే రేపు మాకు ఈ పథకాలు వస్తాయో లేదో భయం ఉంది, ఆందోళన ఉంది. ఆందోళన ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటుంది. కొద్దిగా రైతులకు మాకు ఏదో రేట్లు పెరిగినాయి అవి ఇవి కొద్దిగా ఉన్నా, మళ్ళీ ఇవి సబ్సిడీలు, ఇన్సూరెన్స్లు ఇవి వస్తున్నాయి కాబట్టి కొద్దిగా హ్యాపీ. రైట్, చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సమయం ఇచ్చినందుకు. ఇది అల్లె ప్రభావతం గారు చెప్తున్నమాట. చివరి రోజు ఆయన వివేకానంద రెడ్డి గారు చివరి రోజు రాత్రి ఇక్కడికి వచ్చి కలిసి వెళ్ళారు, ఆమెను కన్సోల్ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు, పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడం కోసం పనిచేద్దామని చెప్పారనేది ఆమె చెప్తున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష అనడం తన లక్ష్యం, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తానని చెప్తున్నారు. థ్యాంక్ యూ.